ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈరోజు శుక్రవారం శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ ఈరోజు అమ్మని దుర్గమ్మను తాకు తల్లి, నీతో ఏదో చెప్పాలనే వచ్చాను, నిర్లక్ష్యం చేయకు బిడ్డ, ఇది నీ మంచి కోసమే అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు. ఫ్రెండ్స్, మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక, సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి అనుకుంటే ఈరోజు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే మీకు అమ్మవారి యొక్క సందేశంలో ఉండే పూర్తి ఆంతర్యం అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అమ్మవారు ఏది చెప్పినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది కనుక. దానికంటే ముందు ఒక చిన్న మాట అండి, అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని చక్కగా ఈరోజు కనుక మీరు ఆరాధించగలిగితే కనుక చాలా మీరు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియని సతమతమైపోతున్న పరిస్థితుల్లో మీకు అమ్మవారి ఆశీస్సులతో చక్కగా అమ్మవారు మనకు చక్కని పరిష్కార మార్గాలు అనేది ఏదో ఒక విధంగా మనకు అందుతుంది. మీరు ఇప్పటి వరకు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండవచ్చు కాక, మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని బాధపడి ఉంటారు కూడా. కానీ ఇక్కడ మాత్రం అలా జరగదండి. ఈ సందేశాలు వినడం వల్ల మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా చక్కగా తొలగిపోతున్నట్లు, మీకు మంచి అనేది జరుగుతున్నట్లు మీకు తెలుస్తూ ఉంటుంది. మీకు పూజలు చేసే సత్తా లేకపోయినా సరే, ఓపిక లేకపోయినా సరే, అక్క 100కి 100% మాకు ఈ సందేశాల ద్వారా అయితే మాకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుందక్క అని చెప్పి ఎంతోమంది నాకైతే ఫోన్ చేసి మరి చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీ సమస్యలకు మీకు ఖచ్చితంగా అమ్మవారు పరిష్కార మార్గాలు అయితే చూపిస్తారు. మీరు జీవితంలో బయటపడే మంచి ఆనందకరమైనటువంటి అడుగులు ముందుకు వేస్తున్నాము. అలాగే జీవితాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక, బిడ్డ ఈరోజు నువ్వు కళ్ళు మూసుకుని ఒక్కసారి ఇక్కడ ఉన్న కనకదుర్గమ్మ తల్లిని, లక్ష్మీమాతను కూడా తాకమ్మ. అమ్మ నీతో ఏదో చెప్పాలనే వచ్చాను, అమ్మని నిర్లక్ష్యం చేయకు. ఎందుకో తెలుసా, అమ్మ ఏ మాట చెప్పినా కూడా అది నీ మంచి కోసమే, నీ భవిష్యత్తుకు బాగు చేయడం కోసమే. ఒక తల్లి ఎప్పుడైనా సరే కానీ తన బిడ్డల సంతోషాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటుంది, తన బిడ్డల ఆనందాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటుంది. తన బిడ్డలు ఎప్పుడూ కూడా నవ్వుతూ కలకల్లాడుతూ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఏ తల్లి కూడా తన బిడ్డల భవిష్యత్తు నాశనం అవ్వాలి అని చెప్పైతే కలలో కూడా అనుకోరు కదా, కోరుకోరు కదా. అయితే ఈరోజు ఈ తల్లి నీతో ఒక మాట చెప్పడానికే వచ్చానమ్మా కనుక అమ్మని ఆహ్వానించు. అమ్మను ఒక్కసారి మనసులో తలచుకో. తల్లి, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? ఈరోజు నీతో మాట్లాడడానికైతే నేను స్వయంగా ఆ తల్లిని, దుర్గమ్మ తల్లిని, లక్ష్మీమాతతో వచ్చాను. నేనే స్వయంగా నీ దగ్గరికి వచ్చాను. బిడ్డ, ఎన్నో కష్టాలతోటి సతమతమైపోతున్నావు అని చెప్పి అర్థమైపోతూనే ఉంది. చెప్పుకోలేనటువంటి సమస్యలు, తోటి వారితో చెప్పుకోలేనటువంటి బాధలతోటి ఇబ్బంది పడిపోతున్నామని కూడా నాకు అర్థమవుతుందమ్మా. బిడ్డ, నీ యొక్క మనసు లోతులలో ఎంతో బాధ అనేది మునిగి ఉంది. ఆ బాధని ఎవ్వరూ కూడా తెలుసుకోవాలని కూడా ప్రయత్నించడం లేదు. ఆ బాధని ఎలా తీర్చాలో, ఎలా తీర్చుకోవాలో నీకు కూడా తెలియడం లేదు. దేవుడు నన్ను పుట్టించింది కేవలం బాధల కోసమేనా? ఈ సమస్యను నేను ఇంకా ఎంతకాలం పడాలి? నాకంటూ సంతోషంగా ఉండే రోజులు రానే రావా? నేను ఏ తప్పు చేశాను? ఏ జన్మలో నేను ఏం పాపం చేశాను? ఎందుకు నాకు ఇంత శిక్షను పడేశావు అని చెప్పి ప్రతిరోజు కూడా నన్ను నిందిస్తూనే ఉన్నావు. బిడ్డ, నిందించడం నీ తప్పేమీ కాదు. ఎందుకో తెలుసా, ఏ బిడ్డ అయినా సరే కానీ బాధపడుతూ ఉన్నప్పుడు ఒక తల్లి స్థానంలో ఉన్న, ఒక తండ్రి స్థానంలో ఉన్నా కూడా భగవంతుని నిందించడం అనేది, భగవంతుడు నీ మీద ఎటువంటి కోపాన్ని చూపించడమ్మా, నువ్వు అలా చేయకూడదు. ఎందుకో తెలుసా, తను పడుతున్న బాధలకు తన కడుపులో నుంచి వస్తున్న మాటలే ఇవి అని చెప్పి నువ్వు అర్థం చేసుకుంటాలే కానీ నిన్ను ఏ రోజు కూడా శిక్షించాలని చెప్పి నేను ఆ మాటలను తగిన శాస్తి నీకు చేయాలి అని చెప్పి భగవంతుడు కూడా అనుకోడమ్మా. ఖచ్చితంగా నీకు బిడ్డ కనుకనే ఈరోజు నీతో మనసు విప్పి మాట్లాడాలి అని చెప్పి వచ్చాను. కాసేపు కూర్చో, ఒక్కసారి నాతో నువ్వు ఈ మాట చెప్పి చూడు. అంటే నీ యొక్క బాధలు, నీ యొక్క కష్టాలు, నీ యొక్క దుఃఖాలు, నీ యొక్క నష్టాలు ఏది జరిగితే నీ యొక్క బాధ పూర్తిగా వెళ్ళిపోతుంది.
ఏ మార్పు నీ జీవితంలో చోటు చేసుకోవాలి, ఏ కోరిక తీరితే నువ్వు ఆనందంగా ఉంటావు, ఏ కోరికలు గట్టెక్కితే నీ జీవితం అంతా కూడా సంతోషంగా సుఖంగా నువ్వు జీవించగలుగుతావు, ఇవన్నీ కూడా నాతో ఒక్కసారి చెప్పు. నీ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తాను. తల్లి, బిడ్డ, ఇప్పుడు నువ్వు పడుతున్నవి ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలు కాదమ్మా, పోయిన జన్మలో చేసిన కొన్ని పాపాల యొక్క కర్మ ఫలితాన్ని ఈ జన్మలో నువ్వు అయితే అనుభవిస్తూ ఉన్నావు. అయితే ఈ యొక్క పాపాల యొక్క పరిష్కార మార్గాలు అనేవి నీకు నేను తెలియజేస్తాను. నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు బిడ్డ. నీకు నేను నీ తల్లిగా తగిన న్యాయం చేస్తానమ్మా. కర్మ ఫలితాన్ని తగ్గించడం అనేది ఎవరి వల్ల కాదు బిడ్డ, నీ తలరాతను రాసిన బ్రహ్మ వల్ల కూడా కాదమ్మా. అందుకనే చెప్తూ ఉన్నాను, గుర్తుంచుకో. అయితే నువ్వు చేస్తున్న మంచి పనుల వల్ల నువ్వు ఒక్కొక్క కర్మ నుంచి నువ్వు పూర్తిగా బయటపడవచ్చు. కనుక నీ దగ్గర ఉన్నంతలో ఏదో ఒకటి ఎవరో ఒకరికి సహాయం అనేది చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ఎదుటివారి మనసును నొప్పించకుండా మాట్లాడుతూ ఉండాలి. నువ్వు ఎదుటివారిలో మార్పు రావాలి అని చెప్పి నువ్వు కోరుకున్నప్పుడు నీలో కూడా ఆ మార్పు అనేది తెచ్చుకోవాలి. ఎదుటి వారి యొక్క విలువలు, ఎదుటి వారి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. నీకు తగ్గట్లుగా వారు మారాలి అని చెప్పి అనుకుంటే కంటే కూడా నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండడం నువ్వు నేర్చుకోవాలి. మొదట ఎప్పుడైనా సరే కానీ బిడ్డ, కానీ ఒక మనిషి సంతోషంగా జీవించాలి అంటే ఆ మనిషి తనకి తాను విలువలు ఇచ్చుకోవాలి, తనకి తాను సంతోషపరుచుకోవాలి, తనని తాను బాధ నుంచి బయట పడవేసుకోవాలి. అంటే కనుక దీని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకూడదు. ఎక్కడ విన్న విషయాలు అక్కడే మరచిపోవాలి. అవి నీ మనసును నొప్పించనివి అయినా కానీ, లేదా నిన్ను బాధ పెట్టిన విషయాలైనా సరే కానీ అవి అంత పెద్దవేవి కాదు. నీ జీవితం కంటే అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితం అన్నింటికంటే కూడా చాలా గొప్పది. భగవంతుడు ఈ జన్మలో నీకు మానవ రూపాన్ని అందించారు అంటే ఈ జన్మలో నువ్వు ఏదో ఒకటి సాధించాలి అన్న ఆ ఒకే ఒక్క ఇది కూడా ఉంటుంది కదా, ఆ ఒక్కటి నువ్వు నెరవేర్చుకోగలిగితే నీ జీవితం, నీ జన్మ ధన్యమైపోతాయి బిడ్డ. నీకంటూ ఒక గుర్తింపుని ఏర్పరచుకోవాలమ్మా. నువ్వు గుర్తింపుని పొందాలి అంటే ఒక మంత్రిగానో, లేదా ఒక ముఖ్యమంత్రిగానో, లేదా ఒక రాష్ట్రపతిగానో, ఒక ప్రధానమంత్రిగానో కానవసరం లేదు బిడ్డ. ఇంటికి నీ బిడ్డలకు నువ్వు ఒక గుర్తింపుగా ఉంటే చాలమ్మా. అలా గుర్తింపు పొందడం కోసం నువ్వు ఎప్పుడూ కూడా ఏదో ఒక బాధతో, ఏదో ఒక దిగులుతో నాలుగు గోడల మధ్య మనసుని నలిపి వేసుకుంటూ కళ్ళమ్మటి నీళ్లను పెట్టుకుంటూ ఒక చీకటి గదిలో బంధించిన ఒక ఖైదీలాగా అలా ఉండిపోతే రేపటి రోజున నీ బిడ్డల భవిష్యత్తు అనేది ఎంత అధ్వాన్నంగా తయారవుతుందో ఒక్కసారి నువ్వు ఆలోచించుకున్నావా? నీ భర్తలో మార్పు రావాలి అని చెప్పి పదే నువ్వు కోరుకుంటూ ఉన్నావు, కానీ ఆ మార్పు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా కూడా రానప్పుడు, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆ మార్పు అనేది జరగనప్పుడు, నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నీకు ఈ యొక్క ఆయాసం, నీకు మనశ్శాంతి లేకపోవడం తప్ప మిగిలేది ఏమైనా ఉంటుందా చెప్పు? కనుక ఎవరి కర్మ వారిని వదిలేసి నిన్ను నువ్వు చూసుకుంటూ, నిన్ను నువ్వు నమ్ముకుని, నీ యొక్క భర్తను నమ్ముకుని ఈ భూమి మీదకు వచ్చిన నీ బిడ్డల యొక్క భవిష్యత్తును గురించి కనీసం నీ భర్త పట్టించుకోకపోయినా నువ్వైనా ఆలోచించి ఆ బిడ్డల భవిష్యత్తు కోసం ఏం చేయాలి, ఎటువంటి మంచి మాటలు నేర్పాలి, ఎటువంటి నడకను నేర్పాలి, ఎటువంటి దారిలో పెట్టాలి, వీటన్నింటినీ కూడా గురించి ఆలోచించి నీ జీవితాన్ని ప్రతిరోజు కూడా సంతోషంగా, ప్రతి క్షణం కూడా ఆనందంగా ఆస్వాదిస్తూ జీవితంలో ముందడుగు వేయాలి తప్ప ఎప్పుడు కూడా అలా దిగాలుగా ఉంటూ నా కర్మ ఇలా కాలిపోయిందే అని చెప్పి ఎప్పుడు కూడా ఏడుస్తూ కూర్చుంటే నీకు వచ్చే లాభం ఏంటో కాస్తైనా నాకు చెప్పు బిడా. ఎందుకమ్మా, ఎందుకు అంత కుంగిపోతున్నావు? ఒక్కసారి నిద్రపోతూ ఉన్న నీ యొక్క మనసును, అలసిపోయి ఉన్న నీ మనసును ఒక్కసారి అడిగి చూడు. నీ మనసు ఏం పాపం చేసింది? నీలో ఆ మనసు ఉంది అన్న కారణంగా ఆ మనసు ప్రతి నిమిషము కూడా బాధపడుతూ ఉండాలా బిడా? నీతో ఎప్పుడు ఉండేది
కేవలం ఎవరో మనుషులు ఎవరో బంధువులు, ఏదో రక్త సంబంధం, నీ కన్నబిడ్డలు కాదమ్మా. నీతో ఉండేది కేవలం నీ యొక్క మనసు మాత్రమే. ఆ మనసే నీకు బాధ వస్తే ఓదార్పునిస్తుంది. ఆ మనసే నీకు కష్టం వస్తే ఆ కష్టంలో కుంగిపోకుండా ధైర్యాన్ని చెప్తుంది. ఆ మనసే నీకు కంట్లో నుంచి నీళ్ళు వస్తుంటే తుడుచుకో అని చెప్పి చెయ్యి అందిస్తుంది. అటువంటి మనసు అంటే నీ యొక్క ఆత్మ నీ శరీరంలో ఉన్నప్పటికీ నువ్వు ఆ ఆత్మను ఎంత సంతోషంగా ఉంచుతావో నీ జీవితం అనేది అంత సంతోషంగా ఉంటుందమ్మా. ఆ ఆత్మను నువ్వు ఎంత బాధ పెడతావో, ఎంత కుంగదీస్తావో, అయ్యో నా కర్మ ఏంటి, నేను వీళ్ళ శరీరంలోకి ఎందుకు పంపించావు భగవంతుడా, ఈ శరీరంలో నాకు ఎప్పుడూ కూడా సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఎప్పుడూ కూడా కంటి నిండా కన్నీరు, మనసు నిండా ఆవేదన, నన్ను ప్రతి క్షణము కూడా కుంగదీసేస్తున్నారు అని చెప్పి రోదిస్తూ ఉంటుందట బిడ్డ. కనుకనే ఎవరి మనసును వారు సంతోషంగా ఉంచుకోవాలి అని చెప్పి ఇప్పుడు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. నీవు మనసును ఎంత సంతోషంగా ఉంచుకుంటావో నీ పెదవుల మీద వెంటనే చిరునవ్వు వచ్చేస్తుంది. అలా చిరునవ్వు ఎప్పుడైతే వస్తుందో నీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా సంతోషంగా మారిపోతుంది. బిడ్డ, నీ యొక్క ఆ మైండ్ సెట్ అంటే నువ్వు ఆలోచించుకునే పద్ధతి ఏదైతే ఉంటుందో అది నీకు చాలా ప్రతికూలంగా ఉంటుంది అంటే చాలా అనుకూలంగా ఉంటుందమ్మా. ఆ యొక్క ఆలోచనలను తగ్గట్లుగా నువ్వు చేసే పని అనేది చాలా శ్రద్ధ పెట్టి చేయగలుగుతావు. దానివల్ల ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రశాంతంగా, నువ్వు ఎంతో ప్రశాంతంగా ఉంటావో నీతో కూడా ఉన్నవారు కూడా అంతే ప్రశాంతంగా ఉంటారు. బిడ్డ, నువ్వు మనసును సంతోషంగా ఉంచుకోవడం నేర్చుకో. అన్ని కష్టాలు పోతాయి, అన్నీ కూడా బాధలు తొలగిపోతాయి. ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు. నీకేం కాలేదు తల్లి, నిన్ను చూసుకోవడానికి మేము ఉన్నాము కదా. నువ్వు ఏదీ కోల్పోలేదమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటే నీ దగ్గరకు రావాల్సినవన్నీ కూడా ఒక్కొక్కటిగా వచ్చి తీరుతాయి, నీ దగ్గరకు వస్తాయి కూడా. నువ్వు ఆశించినవన్నీ కూడా ఖచ్చితంగా నువ్వు పొందుతావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ అమ్మ చెప్పిన మాట ఎప్పుడు కూడా తప్పు కాదు అని చెప్పి తెలుసుకో. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఏ తల్లి కూడా తన బిడ్డకు అబద్ధం చెప్పదమ్మా. ఏ తల్లి కూడా తన బిడ్డ బాధను చూడాలి అని అనుకోదు. ఏ తల్లి కూడా తన బిడ్డ ఏడుస్తూ ఉంటే అలాగే ఏడుస్తూ ఉండమని చెప్పి ఊరుకోదు కదా, కోరుకోదు కదా. ఏ తల్లి కూడా తన బిడ్డ ఎప్పుడు కూడా రోదిస్తూ అలా నాలుగు గోడల మధ్య నలిగిపోవాలి అని చెప్పి కోరుకుంటుందా? తన బిడ్డ సంతోషంగా ఉండాలి, తన బిడ్డ ఆనందంగా ఉండాలి, తన బిడ్డ ఎప్పుడూ కూడా నవ్వుతూ ఆనందంగా గెంతులేస్తూ కలకళ్ళాడిపోతూ ఉంటే తల్లి చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. బిడ్డ, నేను కూడా అలాగే అనుకుంటూ ఉన్నానమ్మా. లక్ష్మీమాత నీ కర్మలను నువ్వు అనుభవించేమని, నీ కష్టాలని నీకు డబ్బులు లేకుండా చేయాలని అనుభవించుతున్నావని బాధలన్నీ ఇస్తుందనుకున్నావా? అన్నింటికీ నేను చూస్తూనే ఉన్నాను. బిడ్డ, ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకో. ప్రతిరోజు కూడా భగవన్నామస్మరణాన్ని తలుచుకుంటూ ఉండు. అంత మాత్రమే కదమ్మా, నువ్వు ప్రతిరోజు కూడా నీ బిడ్డలకు మంచి మాటలు నేర్పుతూ ఉండు. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళు. ఇంట్లో నిత్యం దీపారాధన ఎంతో మంచిదమ్మా. ఎన్నో రకాలైనటువంటి కర్మలను దూరం చేసేస్తుంది. ఈ విధంగా నిత్యము దీపారాధన చేయడం వల్ల నీ జీవితంలో కూడా, నీ జాతకంలో కూడా ఎన్నో రకాలైనటువంటి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. బిడ్డ, నీ భర్తలో మార్పు వస్తుంది. అంతా కూడా నీకు అనుకూలంగా మారిపోతుంది, జరిగిపోతుంది. ఉన్న ఈ చిన్న జీవితాన్ని లేనిపోని ఆలోచనలతోటి, అనవసరమైనటువంటి వ్యధలతోటి వీరి గురించి ఆలోచించుకుంటూ మనసునంతా కూడా పాడు చేసేసుకుంటూ అనవసరంగా నాలుగు గోడల మధ్య నలిగిపోవద్దమ్మా. రా, ఒక్కసారి బయటికి రా, కళ్ళు తెరిచి చూడు. ప్రపంచం ఎంత అందంగా ఉందో ఒక్కసారి చూడు. ప్రతి నిమిషాన్ని కూడా
సంతోషంగా ఆస్వాదించు. ప్రతిరోజు కూడా ఆనందంగా గడుపు. పోయిన రోజు ఏది కూడా నీకోసం మళ్ళీ తిరిగి రాదు కదా అని చెప్పి తెలుసుకో బిడ్డ. ప్రతి నిమిషము విలువైనది. ప్రతి నిమిషము కూడా సంతోషంగా బ్రతకడం నేర్చుకో అని చెప్పి ఈరోజు మనకు ఆ దుర్గమ్మ తల్లి చెప్తూ ఉన్నారు. చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. నిజంగా కదండి, అమ్మ చెప్పిన సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యము ఉంది కదూ. మనం చేసుకున్న తప్పు ఏంటో అమ్మ మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. నిజంగానండి, ఎప్పుడు కూడా ఏదో మనిషి అన్న తర్వాత కొన్ని రకాల సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అవి చిన్నవైనా పెద్దవైనా అనుభవించక తప్పదు. మనం ఏడవడం వల్ల ఏ సమస్య కూడా తీరదు ఫ్రెండ్స్. మన బరువు బాధ్యతలు భగవంతుని మీద వదిలేసి ఏది ఎలా జరుగుతుందో అలా జరగనివ్వు అని చెప్పి భగవంతుని నమ్ముకొని మనం సంతోషంగా ఉండడం నేర్చుకుంటే ఆ సంతోషం జీవితంలో ఎప్పుడూ కూడా ఉండేలాగా చూస్తాను అని అమ్మ అయితే చక్కగా అమ్మ మాట ఇచ్చారు అంటే ఇక ఆ మాటకు తిరిగేముంటుంది చెప్పండి. మరి ఈరోజు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అనుకున్న వారందరూ ప్లీజ్ అండి, అర్థమైందని అనిపించిన వాళ్ళు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది అమ్మ బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నారా, అమ్మ ఛానల్లోకి వచ్చారా, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేను మరొక మంచి సాయిన అమ్మవారి సందేశంతో మరలా మేము ముందుంటాను. అంతవరకు ఈ రోజున మనకు అమ్మవారు చక్కని అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని నేను కూడా మీ అందరి తరపున అమ్మవారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.